హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, ఎంఎస్ ఎక్సెల్ మనం నెక్స్ట్ చెప్పే ఆప్షన్ మనకి ఏంటంటే డేటా వ్యాలిడేషన్. డేటాకి డేటా వ్యాలిడేషన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే వీ కెన్ అప్లై ది కండిషన్స్ ఆన్ సెలెక్టెడ్ డేటా. డేటాని మనం బేస్ చేసుకొని కండిషన్ని బేస్ చేసుకొని డేటాకి ఇక్కడ సమ్ రూల్స్ అప్లై చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఎక్సెల్ మనం ఎక్కడ టైప్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఏదైనా సమ్ సెల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఏదైనా సమ్ డేటాని. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసినప్పుడు నేను ఆల్ఫాబెట్స్ సమ్ ఏబిసిడి అని టైప్ చేస్తున్నాను. సిస్టమ్ తీసుకుంటుందా? తీసుకుంటుంది. లేదు నాకు సమ్ 1 2 3లు కావాలి, అది కూడా సిస్టమ్ తీసుకుంటుంది. లేదు నాకు ఇంకేమైనా కామా ఫుల్ స్టాప్ అట్లాంటివి కూడా కావాలంటే మనం ఎక్సెల్లో ఎక్కడ ఏది టైప్ చేసినా కూడా సిస్టమ్ కెన్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అంటే మనం ఆల్ఫాబెట్స్ మనం ఏవి టైప్ చేసినా సిస్టమ్ తీసుకుంటుంది. అలా కాకుండా మనం వీటికి కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. కండిషన్ని బేస్ చేసుకుని అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతేనే అక్కడ మనకు డేటా అనేది కంప్యూటర్ తీసుకుంటుంది అనమాట. డేటా ఇక్కడ వ్యాలిడిటీ మనం అప్లై చేయొచ్చు అనమాట. వ్యాలిడిటీ అంటే ఏంటి ఇక్కడ మనకంటే సమ్ ఆ డేటా అక్కడ కంపల్సరీగా మనం ఇచ్చినటువంటి కండిషన్, మనం ఇచ్చినటువంటి డేటా కండిషన్ని బేస్ చేసుకొని సిస్టమ్ యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఏమంటామంటే వ్యాలిడిటీ అని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 4-5 సెల్స్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే కాలం తీసుకుంటున్నాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 సెల్స్ని సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ని నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సమ్ ఎంప్లాయీ యొక్క సమ్ శాలరీ అని హెడ్డింగ్ పెట్టాను. ఈ శాలరీ ఏంటంటే ఒక కంపెనీలో నేను ఒక 5 మెంబర్స్ని తీసుకుంటున్నాను. లేకపోతే మనకు కావాలనుకుంటే ఆ కాలం మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలవడానికి ఏంటంటే ఒక 5 సెల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసాను. ఈ 5 సెల్స్లో ఒక సమ్ ఎంప్లాయీస్ ఒక డేటా అంటే శాలరీ తీసుకుంటే మినిమం ఒక 5,000 ఉంది అనుకుందాం. మ్యాక్సిమం ఒక 50,000 వరకు. అంటే ఇక్కడ కండిషన్ ఏమి అప్లై చేయాలనుకుంటున్నాను, 5,000 నుంచి 50,000 బిట్వీన్ ఉంటే మాత్రం అక్కడ నాకు నంబర్స్ యాక్సెప్ట్ కావాలి. బిలో 5,000 ఉన్నా, అదేవిధంగా అబోవ్ 50,000 ఉన్నా నాకు దాంట్లో తీసుకోవద్దు. అంటే మినిమం అంటే లోయెస్ట్ శాలరీ 5,000, మ్యాక్సిమం అంటే హైయెస్ట్ శాలరీ ఇక్కడ 50,000 వరకు నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ 5 సెల్స్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా రిబ్బన్కి వెళ్ళేసి ఇందులో మనకి ఏముంటుందంటే డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మనకు కండిషన్ దేనికి అప్లై చేయాలి, ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మనకి ఇక్కడ కావాలి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మన దీంట్లో. దేనికి అప్లై చేయాలి, ఎనీ వాల్యూవా, లేకపోతే హోల్ నంబరా, డెసిమల్ నంబరా, లిస్ట్కా, డేట్కా, టైమ్కా, టెక్స్ట్ లెంత్కా, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. మనకి నేను నంబర్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి హోల్ నంబర్ అని తీసుకుంటున్నాను. ఆ నంబర్కి మళ్ళీ మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం, బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా. ఇప్పుడు ఇంతకేమన్నాను 5,000 to 50,000 బిట్వీన్ అంటున్నాను కాబట్టి ఇక్కడ 50,000 అని తీసుకున్న తర్వాత మినిమం వాల్యూ ఎంత అనుకున్నాను మనం అనుకునేంత 5,000. మ్యాక్సిమం వాల్యూ ఎంత అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 50,000. ఇక్కడ 5,000 కంటే తక్కువ ఉన్నా 50,000 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ని యాక్సెప్ట్ చేయొద్దు అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కండిషన్ ఇచ్చేసాను. ఓకే అంటే సరిపోతుంది. లేదు ఇంకా మనం వీటికి ఇంకా సింప్లిఫై చేయడానికి ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ ఉంటుంది, ఎర్రర్ అలర్ట్ కూడా ఉంటుంది. ఇన్పుట్ మెసేజ్ అంటే ఏంటంటే మనం ఆ సెల్ని సెలెక్ట్ చేయడం మనకి ఏమైనా హెడ్డింగ్ రావాలి. ఓకేనా. ఇన్పుట్ మెసేజ్ ఇక్కడ ఏమైనా సేవ్ చేస్తున్నానంటే ఎంప్లాయీ శాలరీ కాబట్టి ఇక్కడ సేమ్ శాలరీ అని ఇస్తున్నాను. ఎర్రర్ అలర్ట్ అంటే ఒకవేళ మనం రాంగ్ టైప్ చేస్తే మెసేజ్ ఏమని రావాలి. మనం ఇవ్వకపోయినా సిస్టమ్ ఒక మెసేజ్ ఇస్తుంది, బట్ నేను మనకు తెలవడానికి ఒక మెసేజ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ శాలరీ అని ఇస్తున్నాను. ఇది మనం వాల్యూస్ తప్పు టైప్ చేసినప్పుడు ఈ మెసేజ్ మనకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఓకే చూడండి, ఇక్కడ డిఫాల్ట్ మనకి శాలరీ అని హెడ్డింగ్ వచ్చింది. ఇది ఇన్పుట్ మెసేజ్ అనమాట. ఇప్పుడు నేను పక్క సెల్లో క్లిక్ చేస్తున్నాను, మరి అక్కడ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? మనం వీటికి మాత్రమే అప్లై చేసాం. చూడండి ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అట్లా మనం ఎంతవరకు అప్లై చేసాము అంతవరకు మాత్రం వచ్చింది. ఇప్పుడు 6 సెల్కి రాలేదు, ఎందుకంటే మనం ఓన్లీ ఈ 5 సెల్సే తీసుకున్నాం అట్లా అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమంటాం, మినిమం శాలరీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను 5,000. సిస్టమ్ తీసుకుంటుందా? తీసుకుంటుంది. మనం కండిషన్ ఏమి ఇచ్చాం, 5,000 to 50,000 మీరు ఎంత అని ఇవ్వచ్చు, మన ఇష్టం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,001 అని ఇస్తున్నా, దెన్ ఎంటర్. ఏమని చెప్తుంది అక్కడ, ర్యాంక్ శాలరీ మనం ఎంత టైప్ చేసిన సిస్టమ్ తీసుకో. ఎందుకంటే అక్కడ మీనింగ్ ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, 5,000 to 50,000 బిట్వీన్ ఉంటేనే సిస్టమ్ తీసుకుంటుందండి. 49,999 తీసుకుంటుందా మరి?
తీసుకుంటాను, ఎందుకంటే 50,000 బిలో కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4,999 తీసుకుంటుంది మరి నో, సిస్టమ్ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, సో 5,000 to 15,000 ఎంత ఇవ్వచ్చు, మన 16,000 ఇస్తున్నాను, సిస్టమ్ తీసుకుంటాను తీసుకుంటాను, ఎందుకంటే 5,000 to 15,000 బిట్వీన్ ఉంది కాబట్టి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఇస్తున్నాను, తీసుకుంటుంది మరి తీసుకున్నది. ఎందుకు తీసుకుంది, మనం అప్లై చేసిన కండిషన్ ఇక్కడ ఈ సెల్స్ నుంచి ఇక్కడ వరకు అప్లై చేస్తాం, ఇక్కడ మనం అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చినా తీసుకుంటుంది, ఆల్ఫాబెట్స్ ఇచ్చినా తీసుకుంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆల్ఫాబెట్స్ ఇస్తున్నాను సమ్ ABCD, మరి సిస్టమ్ తీసుకుంటుందా, తీసుకో. మన కండిషన్ ఏమి ఇచ్చాం, సో 5,000 to 50,000 బిట్వీన్ ఉంటేనే తీసుకుంటుంది దాంట్లో కాబట్టి. సో కంపల్సరీగా మనం ఏ విధంగా ఇస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 26,000 ఇస్తున్నాము, 27,000, 28,000 మనం ఎంత ఇచ్చినా తీసుకుంటాం, ఎందుకంటే 5,000 to 50,000 బిట్వీన్ ఏ వాల్యూ ఉన్నా తీసుకుంటుంది అనమాట అట్లా. సో ఇక్కడ నంబర్సే కాదు మనం సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలం మొత్తం కాబట్టి మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలం మొత్తం కింది వరకు అప్లై అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ సో ఈ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్లో మనకి ఏముంటుంది ఇక్కడ, సో వాల్యూయే కాకుండా ఇక్కడ టెక్స్ట్ లెంత్ కూడా ఉంటుంది మనకు, ఎందుకంటే డేట్కి ఇవ్వచ్చు, టైంకి ఇవ్వచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ లెంత్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ వాల్యూ ఉండాలి. సో నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దెన్ తీసుకుంటున్నాను, సో గ్రేటర్ దెన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 క్యారెక్టర్స్ అని తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. ఇన్పుట్ మెసేజ్ అనేది మన చాయిస్, మనం ఇస్తే వస్తుంది లేకపోతే నో ప్రాబ్లం. ఎర్రర్ అలర్ట్ కూడా మన చాయిస్, మనం ఏ మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ వస్తుంది, లేకపోతే సిస్టమ్ మనకు మెసేజ్ ఇస్తేమని మనం టైప్ చేసింది రాంగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వట్లేదు, మన సిస్టమ్ ఏం మెసేజ్ ఇస్తుంది చూద్దాం. ఇక్కడ 5 క్యారెక్టర్ అంటే అక్కడ మినిమం 4 క్యారెక్టర్స్ ఎబోవ్ ఇచ్చాను, అంటే గ్రేటర్ దెన్ 4 క్యారెక్టర్స్ ఇచ్చాను. సో కాబట్టి ఇక్కడ సో కంప్యూటర్ అనే వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను, తీసుకుంటా సిస్టమ్ తీసుకుంటా, ఎందుకంటే మనకు దాంట్లో 4 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి తీసుకుంటుంది. ఓకే, నేను CPU అని టైప్ చేస్తున్నాను, ఇది మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు 3 క్యారెక్టర్స్ కాబట్టి సిస్టమ్ తీసుకుంటుందా, తీసుకో. ఏం చెప్తుంది, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్పిస్తుంది. అంటే మనం ఇచ్చిన కండిషన్ ఏంటి, అబోవ్ 4 క్యారెక్టర్స్ ఇచ్చాం, అంటే గ్రేటర్ దెన్ 4 క్యారెక్టర్స్ ఇచ్చాం కాబట్టి 4 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీగా 4 క్యారెక్టర్స్ అబోవ్ ఉండాలి, తీసుకుంటుందా మరి తీసుకోవట్లేదు. అండ్ కంపల్సరీగా 4 క్యారెక్టర్స్ ఎక్కువ ఉండాలి. సమ్ ఇప్పుడు ఇంకో బోర్డు వేరే ఇస్తున్నాను, సమ్ విండోస్ అని ఇస్తున్నాను, దీంట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఏవో ఉంది కాబట్టి సిస్టమ్ కెన్ యాక్సెప్ట్ దట్ అట్లా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదైనా ఒక నేమ్ ఇస్తాను, సమ్ రాజు అని ఇస్తున్నాను. సో రాజు మనకి ఎన్ని క్యారెక్టర్స్, ఇందులో 4 క్యారెక్టర్స్. మరి సిస్టమ్ తీసుకుంటుందా, మనం ఇచ్చింది ఏంటి కండిషన్ ఇక్కడ, గ్రేటర్ దెన్ 4 అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా, కంపల్సరీగా 4 కంటే ఎక్కువ ఉంటే వస్తుంది అనమాట. ఓకే, ఇక మనం ఏదన్నా మ్యాటర్ ఇవ్వచ్చు, కాకపోతే మనం ఇచ్చిన కండిషన్ ఏంటి బేస్ చేసుకుని అక్కడ మ్యాటర్ తీసుకోవాలా వద్దా అని సిస్టమ్ చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MS వర్డ్ అని టైప్ చేస్తున్నాను, సో మనకేంటి, సో అబోవ్ 4 క్యారెక్టర్స్ కాబట్టి సిస్టమ్ అని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనకు కండిషన్ అవసరం లేదనుకున్నా సేమ్ మనం ఇందాక మనం సెలెక్ట్ అలానే సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ సేమ్ డేటా వ్యాలిడేషన్కి వెళ్ళిన తర్వాత మనకు అవసరం లేదనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఇందాక టెక్స్ట్ ఎంత ఇచ్చాం కదా, అప్పుడు ఇక్కడ ఎనీ వాల్యూ అని పెట్టేసేయాలి దాంట్లో. ఓకే అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చినా సిస్టమ్ తీసుకోండి, ఇందాక నేను CPU అని ఇచ్చాను, ఇప్పుడు తీసుకుంటుంది మనకు అట్లా, ఎందుకంటే కండిషన్ ఇక్కడ డిలీట్ చేశాను కాబట్టి. సో మనకు ఆల్రెడీ దీనికి షార్ట్ కట్ కీ ఉంటుంది కీబోర్డ్లో, సో Alt+D+L ప్రెస్ చేయాలి. సో షార్ట్ కట్ కీ ఏంటి ఇక్కడ వ్యాలిడేషన్కి Alt+D+L ప్రెస్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది ఇక్కడ, సో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ ఒక షార్ట్ కట్ కీ అని, సో Alt+D+L ద్వారా వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ అవర్ డేటా వ్యాలిడేషన్ ఇన్ MS Excel. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.